పిచ్చ పీక్స్కు చేరుకుంటుంది. రొటీన్కు భిన్నంగా ఉండేలా చేయడం కోసం కొందరు చేస్తున్న అతికి వికారం కలిగించే పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు అంతకంతకు ముదిరిపోతున్న ఈ పిచ్చ చివరకు ఎక్కడికి వెళ్తుందన్నది ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడు చెప్పే ఉదాంతం ఆ కోకు చెందిందే. సాధారణంగా టీ స్టాల్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు అన్న ప్రశ్నకు అందరూ ఇచ్చే సమాధానానికి భిన్నంగా ట్రై చేశాడో తేడా కేసు. అవును, తన టీ స్టాల్ను ఏకంగా శ్మశానంలో ఏర్పాటు చేశాడు. ఇక ఈ దరిద్రం గుజరాత్లో చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో హోంసల్ ప్రాంతంలో బద్వేశ్వర్ శ్మశాన వాటిక ఉంది. అందులో భయానక్ పేరుతో, భయం కలిగించే పేరుతో ఒక టీ స్టాల్ను ఓపెన్ చేశాడు అనిల్ బజ్రంగే చారా అనే కుర్రాడు. సాధారణంగా మాల్స్లో హర్రర్ థీమ్తో పార్కులను ఏర్పాటు చేయడం, డబ్బులు చెల్లించి మరీ భయపడే క్రేజీ థాట్ను కాపీ కొట్టాడేమో కానీ ఆ తరహాలోనే హర్రర్ థీమ్తో టీ స్టాల్ను ఏర్పాటు చేశాడు. ఇక టీ స్టాల్ పేరే భయానక్ అన్న తర్వాత అందులో సర్వ్ చేసే వస్తువులను, మెనూను ఇంకెంత భయానకంగా తయారు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మెనూను దెయ్యాల పేర్లతో సిద్ధం చేయడం ఇక్కడ గమనార్హం. షాప్ యజమాని పేరు కూడా కాస్త చిత్రంగా, రొటీన్కు భిన్నంగా స్వర్గీయ అని పెట్టడంతో అక్కడకు వచ్చినోళ్ళు విస్తుపోయే పరిస్థితి నెలకొంది. డాక్టర్ కావాలని అనుకున్న పేదరికంతో తన కళలను నెరవేర్చుకొని ఈ కుర్రాడు తాను దెయ్యాన్ని కాదని మనిషిని అంటూ నవ్వేస్తుంటాడు. బతికేందుకు ఏదో ఒకటి చేయాలని, కానీ చేసేది రొటీన్కు భిన్నంగా పిచ్చ క్రేజ్ ఉండాలని డిసైడ్ అయిన అతను భూతం, పిశాచాల పేర్లతో ఛాయిందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాడు. తన డ్రెస్ను సైతం దెయ్యం తరహాలో వేసుకోవడం ద్వారా విషయాన్ని మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. శాకిని చాయ్, డాకిని కాఫీ లాంటి పేర్లతో మెనూ సిద్ధం చేశారు. టీ, కాఫీ తాగేసి వెళితే ఏం బాగుంటుందని శ్మశానంలో ఏర్పాటు చేసిన తన టీ స్టాల్లో పుస్తకాలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా నచ్చితే తాము కోరుకున్న టీ, కాఫీ తాగుతూ పుస్తకాన్ని చదువుకుంటూ ఎంతసేపైనా ఉండొచ్చని చెప్తున్నాడు. అయ్యగారి ఐడియా మామూలుగా లేదుగా.